భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ శాతం భద్రాచలం వచ్చేవారు పర్ణశాల, పాపికొండలు, మారేడుమిల్లి లాంటి ప్రదేశాలు చూడటానికి ప్లాన్ చేసుకుని వస్తూ ఉంటారు. దీంతో చాలా మంది సొంత వాహనం వాడితే మరికొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకుని వస్తూ ఉంటారు. ఇదంతా బానే ఉంది, కానీ ఇక్కడ సమస్యల్లా పార్కింగ్. ఆలయానికి 3 దిక్కులు ఆశీలు వసూలు చేస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ వారు నిర్ణయించిన ధరలు కాకుండా తమ ఇష్టానుసారం భక్తుల నుండి ముక్కుపిండి వరి 50 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. అయినా గానీ ఆలయం చుట్టుపక్కల పార్కింగ్ ప్లేస్ చాలక రోడ్లపైన పార్కింగ్ చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. రోజువారీ పనులకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ ఇవ్వట్లేదు కదా. పార్కింగ్ ప్లేస్ ఇవ్వట్లేదు కదా.